రాజకీయాలు ఎప్పుడైనా రాజకీయ అంశాల మీద మాట్లాడుకోవాలి, రాజకీయ అంశాల మీద కొట్లాడుకోవాలి కానీ వ్యక్తిగత అంశాల మీద పోవడం అనేది కరెక్ట్ కాదు. మేము కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించలేదు. అయితే నిన్న మొన్న మరి కొడంగల్ తాలూకాలో టీడీపీ కాలవుతుంటే తట్టుకోలేని రేవంత్ రెడ్డి గారు మా మంత్రుల మీద మా జిల్లా నాయకులకు కామెంట్ చేయడం జరిగింది. దాంట్లో మరి నా మీద కూడా మున్నాబాయ్ ఎంబీబీఎస్ అని మాట్లాడడం జరిగింది. అందుకే మీ అందరికీ, ఎందుకంటే కొన్ని గోబల్ ప్రచారం కూడా కొందరు నమ్మే అవకాశం ఉంటుంది. ఆ పేపర్ ఇవ్వండి, రాసింది ఎవడు అనేది అందరికి తెలియదు కాబట్టి కొందరు ప్రజలు అపోహలు గురి కావాల్సింది కాబట్టి కలుస్తారు. కాబట్టి మరి వాస్తవాలు మీ ముందు ఉంచవలసిన బాధ్యత నాది. మరి నేను బాజాప్తా గుల్బర్గా హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో చదివిన, డిగ్రీ తీసుకున్న, రిజిస్ట్రేషన్ కూడా తెప్పించుకున్నా కర్ణాటకలో. ఆ సర్టిఫికెట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి, మీ ముందర ఉన్నాయి. మరి నిన్న మూడు సర్టిఫికెట్ అన్ని, సర్టిఫికెట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇది సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అంటే కర్ణాటక బోర్డ్ ఆఫ్ హోమియోపతి రిజిస్ట్రేషన్ చేస్తుంది. కాలేజీలు బోగస్ ఉంటానో చదువు బోగస్ ఉంటానో రిజిస్ట్రేషన్ చెయ్యరు. ఇది ప్రొవిజనల్ సర్టిఫికెట్ అంటారు. ఇది కాలేజీలో చదివిన సర్టిఫికెట్, దాని తర్వాత ఇంటర్న్షిప్ చేసిన సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, 3 ఉన్నాయి. దీన్ని బాధాప్తా ఎవరైనా ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. నిన్న నేను సవాల్ కూడా చేసిన ఆ దరిద్రునికి, ఇది నాది ఇట్లా బోగస్ అయితేనే రాజకీయాలు తప్పుకుంటా, మరి నువ్వు తప్పుకుంటావా అని అడిగిన. అసలు నీ చదువు ఏందో చెప్పురా అని అడిగిన. చదువు గురించి చెప్పాలి ఇప్పటి వరకు, మరి ఛాలెంజ్కు ముందుకు రాలే. ఇప్పటి నుంచన్నా అనేవాళ్ళను రాసేవాళ్ళను నేను కోరుతా ఉన్నాను, దయచేసి వ్యక్తిగత విమర్శలు పోకండి. రాజకీయంగా ఏమైనా రాయండి. టీఆర్ఎస్ పార్టీ లీడర్లు మహబూబ్నగర్ జిల్లాను పట్టించుకోలేరు, వెనుకబడేసారని మాట్లాడి వద్దనట్లేదు. కానీ వ్యక్తిగత విమర్శలు పోవడం సరైనది కాదు. వ్యక్తిగత మాట్లాడంటే మరి ఈరోజు ఏదో నిఘా విభాగం అంట ఆంధ్ర ఏబిఎన్. మరి మీ నిఘా విభాగం ఒక్కసారి ఆ గనుడి ఫ్యామిలీ చరిత్ర మీద కూడా నిఘా పెట్టి ఆ చరిత్రను బయట పెట్టండి. ఈ పత్రికది కావచ్చు, లేకుంటే ఆ లీడర్ది కావచ్చు, గతంలో ఏం చేశారు, ఏమైంది, ఎంత దూరం వచ్చారు, నిఘా అందరికీ ఉండాలి కదా. ఆయన జీవిత చరిత్ర ఏంది, ఆయన ఎంత గొప్పోడు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంది, వాళ్ళ తండ్రి ఏం చేస్తుండే, వాళ్ళ తల్లి ఏం చేస్తారు, అక్కడ వ్యక్తిగతం పోరాడే అనిపోవచ్చు. కానీ ఇప్పటి నుంచి అయినా మేము ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శ పోదలుచుకోలేదు, పోము. దయచేసి తెలుగుదేశం నాయకులు కోరుతా ఉన్నాను, మీడియా సోదరులు కోరుతా ఉన్నాను, ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా పోవద్దు. మీరు మరి దీని మీద నేను దేనికన్నా రెడీగా ఉన్నాను. అంటే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నది ఏంటంటే ప్రధానంగా 2 సంవత్సరాల్లో 2004లో 2014లో సమర్పించిన అఫిడవిట్లలో ఒక అఫిడవిట్లోనేమో 1 సంవత్సరం మెన్షన్ చేశారు. ఆరోపణ అది కాదు, వినండి మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఆరోపణ ఏడా మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది, మొన్న వచ్చింది. నేను క్లారిఫికేషన్ ఇచ్చిన, దాని మీద మాట్లాడు ముందు. సర్టిఫికేట్ తప్ప ఒప్ప, నేను మున్నాబాయినా నిజంగా ఎంబీబీఎస్ డాక్టర్నా, ఒకసారి నిజంగా హోమియోపతి డాక్టర్నా కాదా, దీని మీద తెలుసండి. ముందు ఇది మాట్లాడి దీని మీద మాట్లాడు ముందు. సబ్జెక్ట్ ఈరోజు నేను ఒరిజినల్ డాక్టర్నా కాదా, ఇది ఒరిజినల్ కాదని తెలిసిన తర్వాత మిగతాదని మాట్లాడతాం. ఇప్పుడు ఇది కానీ దీని మాట్లాడు. నిఘా విభాగంగా మాట్లాడతావా, మీరు రేవంత్ రెడ్డి మాట్లాడతావా, మీరు మాట్లాడతారా, లేకుంటే మీరు రాధాకృష్ణ గారిని మా ప్రిన్సిపల్కి ఫోన్ చేయమని నెంబర్ ఇస్తారు, అదే మాట్లాడుకోమని చెప్పండి. ఇష్యూ అది కాదు. మున్నాబాయ్ ఎంబీబీఎస్ అవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి. మరి అవన్నీ తప్ప ఎంక్వైరీ చేయండి, మొత్తం ఆయనకు మాట్లాడతాం.
అంటే మీరు అఫిడవిట్ సమర్పించింది వాస్తవం కాదా? అఫిడవిట్ ఇష్యూ కాదు. ఇక అఫిడవిట్ ఏంటంటే తర్వాత మాట్లాడదాం. ముందు నేను ఎంబీబీఎస్ మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఒరిజినల్ నేను డాక్టర్నా అది ముందు తెలుసండి. మరి దానికి మీరు ఏం క్షమాపణ చెప్పారు తర్వాత దాని గురించి నేను మాట్లాడతాను. నేను డాక్టర్ కాకుంటే అన్నిటి తయారు ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు గులాంగిరి